హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ, కృతి శెట్టి అండ్ సత్యరాజ్ నటించిన వా వాక్యార్ మూవీ గురించి చూద్దాం రండి. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వా వాక్యార్ తమిళ్లో జననాయగన్ మూవీ పోస్ట్పోన్ అవ్వడంతో హడావిడిగా తమిళ్లో రిలీజ్ చేశారు. తెలుగులో అన్నగారు వచ్చారు అనే టైటిల్తో ట్రైలర్ రిలీజ్ చేశారు, కానీ మూవీ రిలీజ్ చేయలేదు. సో అన్నగారు తెలుగులోకి ఇంకా రాలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రభాస్ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, రవితేజ అన్నయ్య, నవీన్ అన్నయ్య అండ్ శర్వానంద్ అన్నయ్య వచ్చారు. హౌస్ఫుల్గా ఉంది, అందుకని ఇంకా రాలేదు. ఇంక స్టోరీలోకి వెళ్తే ఎంజీఆర్కి డైహార్డ్ ఫ్యాన్ అయిన రాజకిరణ్ ఎంజీఆర్ చనిపోవడంతో చాలా బాధపడతాడు. అదే టైంలో తనకి మనవడు పుడతాడు. ఇంకా ఎంజీఆర్ తన ఇంట్లో పుట్టాడని ఆనందంతో తనకి ఎంజీఆర్ లాగా పెంచి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ చేస్తాడు. కాని మన హీరో రామ్ ఒక చెడ్డ పోలీస్ ఆఫీసర్ అయ్యి 6 నెలలు సస్పెన్స్ అవుతాడు. ఈ విషయం తాతకి తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఆ తరువాత ఏమైంది? ఈ విషయం వాళ్ల తాతకి తెలిస్తే ఏమవుతుంది? బ్యాడ్ పోలీస్గా మారిన హీరో గుడ్ పోలీస్గా మారాడా అనేదే ఈ మూవీ స్టోరీ. సింగిల్ లైన్ స్టోరీలాగా లేకపోయినా మూవీ మొత్తం సింగిల్ లైన్ మీద పోతుంది. అక్కడక్కడ తిరుగుతుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర్ముండి ఎటు వెళ్తుందో తెలీదు, కాని హీరో మాత్రం స్టోరీ కట్టినట్టు స్టోరీ ఎటువైపు వెళితే అటువైపు వెళ్ళిపోతాడు. ఇందులో కొన్ని కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తారు. వీటికి సరైన క్లారిటీ ఉండవు, ఎందుకొస్తాయో. కొంచెపు సూపర్ హీరో మూవీలా వెళ్తుంది, కొంచెపు దయ్యం మూవీలా వెళ్తుంది. ఇంక బోర్ కొడితే అపరిచితుడు కూడా వచ్చి హాయ్ అని చెప్పిపోతాడు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వెళితే కార్తీ ఎప్పటిలాగే తన పర్ఫార్మెన్స్ బాగుచేశాడు. కాని క్యారెక్టర్ కొత్తగా ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్లో చూసిన క్యారెక్టర్ ఆల్రెడీ సర్దార్ మూవీలో చూసినట్టు ఉంటుంది. ఇంక సెకండ్ హాఫ్లో వేరే క్యారెక్టర్లా బాగానే యాక్ట్ చేశాడు. ఇంక కృతి శెట్టి అండ్ సత్యరాజ్ ఈ మూవీలో ఎందుకున్నారో తెలీదు. కనీసం ఉన్నారన్న విషయం వాళ్లకన్నా తెలుసో లేదో. హీరోయిన్ అన్న సాంగ్స్ కోసం పెట్టారు, మరి విలన్ ఎందుకున్నాడో ఏమో. ఇంక ఉన్నంతలో రాజకిరణ్ యాక్టింగ్ బాగుంది. ఇంక మిగిలిన చాలా క్యారెక్టర్స్ కొత్తగా ఉన్నా పర్లేదు, బాగానే చేశారు. ఇంక స్క్రీన్ప్లే విషయానికి వెళితే ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్ వెళుతుంది. ఇంటర్వెల్లో ఒక యూటర్న్ తీసుకొని మళ్లీ వెనక్కి వస్తుంది. కొన్ని ట్రాక్స్ చూపిస్తారు, కాని ఎందుకు పెట్టారో క్లారిటీ ఉండదు. అటు కంప్లీట్ చేయరు, ఇటు క్లారిటీ ఇవ్వరు. స్టోరీ చాలా డిప్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ రివీల్ చేసినప్పుడు బాగుంది అనిపించినా ఆ రేంజ్ సీన్స్ ఎక్కడా పడలేదు. మరి లాస్ట్లో ఆరంభం అని పెట్టి విలన్ సైడ్ నుంచి కూడా మూవీ ఎక్స్పాండ్ చేస్తూ ఒక క్లూ ఇచ్చారు. సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో, ఉండకపోవడమే మంచిదనిపిస్తుంది. ఇంక ఈ మూవీకి ఉన్న ఒకే ఒక్క పెద్ద ప్లస్ తెలుగులోకి రిలీజ్ చేయకపోవడమే. ఎందుకంటే తెలుగులో ఎన్టీఆర్ని రీప్లేస్ చేసి సీన్స్ ఉంటాయి. ఎంజీఆర్ స్వాగ్కి ఎన్టీఆర్ స్వాగ్కి చాలా తేడా ఉంటుంది. మరి ఈ మూవీ ఇలాగే డబ్ చేస్తే ట్రోల్ మెటీరియల్ అవుతుంది. ఇంక టెక్నికల్ విషయాల గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ ఓకే, పర్లేదు. మ్యూజిక్, సాంగ్స్ అంతలా ఏమీ బాలేదు. కొన్ని ఓల్డ్ సాంగ్స్ వచ్చాయి, అవి పర్లేదనిపించాయి. అండ్ ఈ సాంగ్స్ కూడా కావాలనే పెట్టినట్టున్నారు, కానీ సిచ్యువేషనల్ సాంగ్ ఏమీ లేదు. ఇంక ఫైనల్గా చెప్పాలంటే మూవీ కొంచెం బోరింగ్గా వెళ్తుంది, ఎక్కడా కనెక్ట్ కాదు. ఒకసారి ఫ్యామిలీతో చూడొచ్చు, అది ఓటీటీలో అయితే ఇంకా బెటర్. అంతే ఫ్రెండ్స్, ఇంక ఈ మూవీతో ఈ సంక్రాంతి కంప్లీట్ అయింది. ఇంక కొత్త మూవీతో కలుద్దాం. మీరు ఈ సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.